నిన్నటి పొలిట్ బ్యూరోలో తీసుకున్న ప్రధానమైన అంశం గత జగన్ రెడ్డి పాలనలో జరిగిన హత్యాకాండలు, దారుణాలు, ఆక్రమణలు, భూదందాలు, గనుల దోపిడీలు, మద్యం పేరుతో దోచుకున్న విధానం, ఈ అనేకం, ఇసుక దోపిడీ ఒకటని కాదు, మీరు ఏ పేరు ఎత్తుకున్నా ప్రతి దాని మీద దోపిడీ చేశారు వాళ్ళు. అవన్నీ కేసులు పెడితే సాగదీత తప్ప వేరే జరిగేది ఏమీ లేదు. కోర్టులు మాత్రం ఎన్నెన్ని పని చేస్తాయి, కొన్ని వేల ఫైల్స్, లక్షల ఫైల్స్ ఉంటాయి. అవన్నీ చదవడానికే 20 సంవత్సరాలు పడుతుంది జడ్జిలకి. అందుకని ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఆ కేసులు మొత్తం పరిష్కరించడానికి పొలిట్ బ్యూరో నిన్న నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు గత జగన్ రెడ్డి పాలనలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అనేక అక్రమ కేసులు, దారుణమైన కేసులు, సంబంధం లేని కేసులు, మీ రాజకీయానికి అడ్డం వస్తున్నారని కేసులు పెట్టారు, కొట్టారు, చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ కేసులన్నీ ఎత్తివేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్న పొలిట్ బ్యూరోలో. ఇక మీ దోపిడీపై కేసులు పెట్టి త్వరితగతిన పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మమ్మల్ని కేసులు పెట్టి భయపెడతారా? గప్పాలు కొడుతూ మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. ఎందుకు పెట్టరండి? అక్రమంగా దోచుకుంటే కేసులు పెట్టరా? ప్రజల డబ్బుని మీ ఇష్టం వచ్చినట్టు, మీ ఇంటి డబ్బు అయినట్టు దారుణంగా దోచేసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే కేసులు పెట్టకుండా చూస్తూ కూర్చుంటారా? అది ప్రజల డబ్బు. ప్రజల డబ్బులకి ప్రభుత్వం బాధ్యత వహించాలా? మీకట్టగా బాధ్యత లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ప్రజల డబ్బులు కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ చేసి తీరుతారు. మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు. మీ అక్రమాలని త్వరగా తేల్చడానికే ట్రిబ్యునల్ ఏర్పాటు. దారుణ రాజకీయ హత్యల నిగ్గు తేల్చాల్సిందే. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయం. వైసీపీ అక్రమ కేసుల ఎత్తివేతకు నిర్ణయం. బీసీలకు తగ్గిన స్థానిక కోటా పునరుద్ధరణ. గత 2019 ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితులకి నేను వచ్చిన వెంటనే ఒక్క సంతకంతో మిమ్మల్ని పైన కూర్చోబెడతా అన్నాడు. అధికారం చేపట్టాడు. వాళ్ళని తొక్కేసి ఆ అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని చేశారో ఆ పెడన ఎమ్మెల్యే ఉండేవాడు జోగి రమేష్. ఆ కేసులు మనం చూసాం. అడ్డుగోలు దోస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కన్నీళ్లు తొడవాల్సింది పోయి వాళ్ళ ఆస్తులన్నీ కబ్జా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులు ఇప్పుడు తెలియదు కాబట్టి, నగదు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి వారి స్థలానికి ప్రచురణంగా స్థలం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. అది నాయకత్వ లక్షణం అంటే. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కాదు కూటమి ప్రభుత్వం చేసేది. వాళ్ళ బాగోగులు, మంచెళ్ళు చూడటమే చంద్రబాబు గారి ఏకైక లక్ష్యం. విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల మీకేదో అమితమైన ప్రేమ ఉన్నట్టు, తల్లికి వందనం ఇవ్వలేదని గగ్గోలు పెడుతూ మీరు చేసిన దుష్ప్రచారం, విషప్రచారం చూస్తూనే ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోయే విద్యా సంవత్సరం లోపే తల్లికి వందనం ఇస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు బాబు గారు చెప్పింది చేస్తాడని. మీ జగన్ రెడ్డి చెప్పింది చేయడని మీకు తెలుసు. ఇదేదో మా ఘనత అని చెప్పుకోవడానికి, చేసింది ఏమీ లేక రేపు భవిష్యత్తులో ఇదేదో మా ఘనత అని చెప్పడానికి రేపు 5వ తారీఖున ఏంటో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు తీసుకుని ధర్నాలు చేస్తారంట. మీకు అవకాశం ఇవ్వరండి ప్రజలు. మీకు ధర్నాలు చేసే అవకాశం లేదు, పోయింది. మీరు ఏమీ చేయలేదు కాబట్టే మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి అట్లా కొదేశారు. అది తెలుసుకుని ప్రవర్తించండి. రోజా గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రోజక్క, సారీ, ఒక సంవత్సరం అటు ఇటు నా వయసు ఉండి ఉంటుంది మీకు కూడా. గతంలో మీ పనితీరు చూసి టీడీపీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా అభిమానించేవాడిని. ఇప్పుడు చూస్తుంటే నచ్చలేదు అక్క. పద్ధతి మార్చుకో అక్క. నీ సహచరులు ఎవరో తెలుసా నీకు? నువ్వు అధికార ప్రతినిధి ఇప్పుడు ఆ పార్టీకి. నీ సహచరులు ఎవరో చూసుకో అక్క. రోజక్క అక్క అన్నందుకు ఫీల్ అవ్వకు. ఒక సంవత్సరం చిన్నైనా పెద్ద అయినా అక్క అంటంలో తప్పులేదు. అందుకే రోజక్క అన్న. వేట నిషేధ పరిహారానికి అన్నదాత సుఖీబాబు కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. జూన్లోపే ఇచ్చేస్తారు. అవి కూడా మీరు ఎన్ని అనుకున్నా ఉపయోగం లేదు. మీరు రైతులకి అన్నదాతలకు చేసింది ఏమీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 12 పథకాలు ఉండేవారికి. 12 పథకాలు అవన్నీ ఎత్తేసారు. మీరు ఎత్తేసి ఏదో అడావడి చేశారు. కేంద్రం ఇచ్చిన 6,000 తోడు మీరు 6,000, 7,000 ఇచ్చినట్టున్నారు. అది కూడా 2-3 సార్లు ఇచ్చినట్టున్నారు. పూర్తిగా ఇవ్వాల. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 20,000 హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కూడా కలిపి 20,000 అవి రేపు జూన్లోపు ఇస్తారు. అన్నదాతలను ఆదుకుంటారు. అన్నదాతల మీద మీకంటే కూటమి ప్రభుత్వానికి అమితమైన ప్రేమ ఉంది. తెలుగుదేశం పార్టీ చేసినట్టు అన్నదాతలకి ఏ ప్రభుత్వాలు చేయలే. అది గుర్తుంచుకోండి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది. వాటిపై మడమ తిప్పం, మాట తప్పం. మడమ తిప్పి మాట తప్పడానికి జగన్ రెడ్డి కాదు, ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడంతే. మీరు గప్పాలు కొట్టుకుంటారు, ఆయన పని చేసి చూపిస్తాడు. మీకు మళ్ళీ చేయని కూడా చెప్పుకోవడం ఆయనకి చేత కాదు. చెప్పాడంటే చేస్తాడంతే. టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పండగలా చేసుకునేది మహానాడు. ఆ మహానాడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో జరుపుకున్నాం. తొలిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించుకోవడానికి పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. మే 27, 28, 29
మహానాడు నిర్వహించడానికి 27-28 తీర్మానాలు, 29 బహిరంగ సభ ఉంటుందని అచ్చెన్నాయుడికి ప్రకటించారు. కన్నుల పండగగా జరిగే మహానాడికి అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, కడప జిల్లాలో తొలిసారిగా మహానాడు జరగబోతుంది కాబట్టి కడప జిల్లా వాసులు, అన్నమయ్య జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి తమ వంతు సహకారం అందించడానికి వారు ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారు. అది మహానాడు అంటే, అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత అంటే, అది తెలుగుదేశం పార్టీ పట్ల కార్యకర్తలకు అభిమానులకు ఉన్న అవాజ్యమైన ప్రేమ అంటే. ఇంకా అనేక విషయాలు చర్చలకు వచ్చినాయి. దాంతోపాటు గత జగన్ రెడ్డి పాలనలో ఆర్థికంగా ఎంత నష్టపోయామో, అభివృద్ధి కుంటుపడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిన విషయమే. ఆ నష్టాలను పూడ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు గారు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిందే. అదే పొలిట్ బ్యూరోలో కూడా పొలిట్ బ్యూరో సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలపడం, గత జగన్ రెడ్డి దుర్మార్గపు పాలన ఎండగడుతూ పొలిట్ బ్యూరోలో చర్చించడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఎన్నికల ముందు 3,000 పెన్షన్ 4,000 చేశారు, ప్రతి నెల ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అదే నిన్న కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చెప్పి చేసినవి కొన్ని ఉన్నాయి, చెప్పకుండా చేసినవి అనేకం ఉన్నాయి. అవన్నీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంది, నాయకులకు ఉంది, పార్టీకి ఉంది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలను కలిసిన సందర్భంలో అందరూ వారికి విడమర్చి మనం చేసినవి చెప్పుకుంటే చాలు. జగన్ రెడ్డిలా చేయనివి చెప్పుకోని అవసరంలా, చేసిన కార్యక్రమాలు మాత్రమే చెప్పినా చాలు. అదే పొలిట్ బ్యూరోలో చర్చించారు, నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలు పరిపాలిస్తే కొంతవరకే జరుగుతాయి. కంటిన్యూ కావాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. సుస్థిరమైన ప్రభుత్వం రావాలంటే కనీసం 15 సంవత్సరాలు. అదే చంద్రబాబు గారు 19 కూడా కంటిన్యూ అయినట్టయితే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది. ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు ఎక్కడో ఉండేది, ఎంతో అభివృద్ధి చెందేది. మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ అన్నీ సరి చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నారు బాబు గారు. ఎప్పుడు సుస్థిర ప్రభుత్వం ఉండాలి, ప్రజలు తెలుసుకుంటే మంచిది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. నాయకులు, కార్యకర్తలు కోఆర్డినేట్ చేసుకుంటూ గెలిపించాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, కూటమి నాయకులకి దిశానిర్దేశం చేశారు. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆయన చాలా నిజాయితీపరులు, స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన హయాంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసాన్ని త్వరితగతిన బయటికి తీసి అందరికీ శిక్షలు పడేలా చూస్తారని చెప్పి ఆశిద్దాం.